దేవుని నామమున స్తోత్రంలోని నాటి ధ్యానాంశం సామెతల గ్రంథం పద్య రచన సరళ భాషలో 32వ అధ్యాయం 5వ అధ్యాయము 8 నుంచి 13 వచనంలో. ప్రోవర్బ్స్ చాప్టర్ 5 8 to 13th వర్సెస్. జార స్త్రీయుండు ఛాయకు పోకుండా నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటికి దగ్గరగా వెళ్ళకుమి. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు వృద్ధి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. నా హృదయము గద్దింపు నేల తృణీకరించెను. నా బోధకుల మాట వినకపోతినని, నా త్రోవలు తప్పి తిరిగి తినని బాధపడుదువు.